తమ్ముడు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. 1-2 నిమిషాలు సమయం కేటాయిస్తావా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కొరకు, నీ క్షేమం కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏకీభవించు. మహాగణుడా, గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవా, ఇదిగో నాయన ఈ తమ్ముడుకు, ఈ సహోదరుడుకు నాయన ఈ వాహనాన్ని నడిపి తన కుటుంబాన్ని పోషించుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, మీ కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వారి పరిపాలనలో మీరు తోడుగా ఉండండి. అయ్యా, నిత్యము నాయన అనేకులు అవసరాలు తీర్చడానికి బిడ్డలు ప్రయాసపడుతున్నారు నా తండ్రి. అయ్యా, ఇదిగో నాయన ఎవరికైతే నాయన వారి సహాయం, ఎవరికైతే వారు సేవ చేస్తున్నారు, ఎవరి కొరకైతే ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు, వారి చేత మీరు గౌరవింపబడాలి. అయ్యా, మీరు చేసేటటువంటి పని, మీరు చేసేటువంటి ఉద్యోగం విలువైనదిగా వారి చేత గుర్తింపబడే మనసు యజమానులు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, నిత్యము రద్దీ వాహనాలపై, రహదారులపై ప్రయాణాలు ఉంటుండగా మీ కాపుదల అనుగ్రహించండి. అనిశ్చిత వాతావరణం, ఎండ, వర్షము, మబ్బు నాయన ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిరంతరము బిడ్డలు నాయన వారి కుటుంబాల కొరకు వాహనాలు నడుపుతుంటుండగా మీ రక్షణ, మీ కాపుదల అనుగ్రహించండి. అలసిపోయినప్పుడు బలాన్ని దయచేయండి. అయ్యా, ఇదిగో నాయన ఎటువంటి తొందరపాటు లేకుండా రద్దీ వాతావరణంలో కూడా వారికి సహనాన్ని అనుగ్రహించండి. పనిలో ఆనందాన్ని దయచేయండి. వారు వెళుతుంటుండగా వారి మార్గాలు మీరే నిర్దేశించమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయ్యా, ఈ సమయంలో వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబ అవసరతలు ఎరిగిన దేవా, కృప చేత నింపండి. తగిన సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. వారి చేతి పనిని ఆశీర్వదించండి. రాకపోకల్లో మీ కాపుదల అనుగ్రహించండి. వాహనాల చుట్టూ నాయన మీ కాపుదల కంచెగా వేయండి తండ్రి. కృప కలిగిన దేవా, ఆ రీతిగా వారి యజమానుల మనసులో దయ కలిగి అయా వారు వర్ధులుటకు కృప దయచేయండి. అదే సమయంలో ఆత్మీయంగా వర్ధిల్లాలి. అయా, ఈ లోకం అనేటువంటి పయనంలో యాత్రికులుగా ఉండేటువంటి మేము ఆత్మీయ పయనంలో ఉన్నామని గుర్తెరిగి ఆత్మీయ విలువలు కాపాడుకుంటూ పరిశుద్ధ జనాంగముగా మీకు మహిమ తెచ్చే బిడలుగా ఏ ప్రాంతంలో ఎక్కడున్నప్పటికీ నడిపించబట్టానికి కృప దయచేయండి. అయ్యా, ఇదిగో నాయన వారు నీటి మార్గం గుండా, వాయు మార్గం గుండా, అయా రోడ్డు మార్గం గుండా ఏ ప్రయాణం చేస్తున్నప్పటికీ వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, శక్తిని, జ్ఞానమును మీ సుఖజీవనంతో జరుగు సంవత్సరాలు వెంబడి నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.